హరి ఓం వినాయక. ఇవాళ వినాయక, మా అబ్బాయి నా మాటే శాసనం, నేను ఒక్కసారి చెప్తే 1000 సార్లు చెప్పినట్టు అనే డైలాగుతో నాకు వార్నింగ్ ఇచ్చి, ప్రేమపూర్వకమైన వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. అదేంటో తెలుసా వినాయక? ఆఫీస్కి వెళ్ళాడు అన్నమాట. కోడలు నవ్వుకున్నారనుకోండి మా అబ్బాయి మాటలకి. ఇప్పుడు ఏంటి, ఓల్డ్ వయసులో పిల్లలు చెప్పినట్టు, కొడుకు కోడలు చెప్పినట్టు, మనవాళ్ళు చెప్పినట్టు వినుకోవాలి. ఎందుకంటే మంచి మాట ఎవరు చెప్పినా వినాలి కదా. ఇప్పుడు ఈ వయసులో నాకంటే వాళ్ళకే చదువుకున్నవాడు కాబట్టి వాళ్ళకే ఎక్కువ మంచి చెడులు బాగా తెలుస్తాయి, అంతే కదా. ఇది తినాలట, ఇదంటే నాకు పెద్ద ఇష్టం లేదు, కానీ పిల్లలు చెప్పినట్టు వినాలి కదా. అందులో ఈ మధ్య నాకు కొంచెం డల్ అయ్యాను కదా, ఆ విషయం మీకు కూడా తెలుసు కదా. బెంగళూరులో చెప్పాను కదా మందులు వాడుతున్నానని. ఆవగడ్డ తింటే మంచిదిట, దాంట్లో ఇదిగో నిమ్మకాయ పిండుకొని, వాళ్ళ బాబా పారాయణం వినాయకుడి దేవల్ల ఫస్ట్ రోజు పూర్తయింది. వినాయక, ఈ నిమ్మకాయ పిండుకొని మళ్ళీ ఈ పొడి వేసుకొని, లైట్గా ఉప్పు చల్లుకొని, నువ్వులు పొడి వేసుకొని, నిమ్మకాయ పిండుకొని ఆవగడ్డ తింటున్నాను. ఎలా ఉందో ఏంటో వినాయక, మీరే నాకు ధైర్యం ఇవ్వాలి. నాలో ధైర్యలక్ష్మి కదా. సాహసం చెయ్యరా డింబక అన్నారు కదా, నేను సాహసం చూస్తున్నాను. తిని ఎలా ఉందో చెప్తానే వినాయక. అబ్బా ఏమి రుచి అనరా మై మరచి. మీరు కూడా ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంది. అది ఇంకోసారి చెప్పనా? అవకాట్లో ఏమేమి వేసాను? లైట్గా ఒక నలక ఉప్పు, పొడి, నిమ్మకాయ పిండాను, అంతేగా. సూపరు, సూపర్. హిందూ భోజనం కంటే సూపర్గా ఉంది. ఉంటా మీ శ్రీదేవి. నన్ను నమ్మండి, ఇలా చేసుకోండి, తినండి. హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఉంటా మీ శ్రీదేవి.